దేవుని వాక్యం విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరలోకము మన టైటిల్ ఏంటి? పరలోక రాజ్యం యొక్క పోలిక. రాత్రి ఒక పోలిక గురించి మాట్లాడుకున్నాం. పరలోక రాజ్యము దేనికి పోల్చారు అంటే పొలముతో పోల్చారు. ఈరోజు పరలోక రాజ్యం దేనితో పోల్చబడిందంటే ఆవగింజతో పోల్చబడింది. చెప్పండి, ఆవగింజతో పోల్చబడింది. ఆవగింజ చిన్నదా పెద్దదా? చిన్నది. మనం వంటింట్లో పోపు డబ్బాలు ఎక్కువ ఆవగింజలు పెట్టుకుంటూ ఉంటాం. ఆవగింజ వల్ల కలిగే మేలేంటో తెలుసా? చాలా మేలులు ఉన్నాయి. ఆవ పొడి గాయాల మీద జల్లితే, ఆవ పొడి జల్లితే గాయాలు త్వరగా తగ్గుతాయట. ఆవాలు నీళ్లు వేడి చేసి పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గుతుందట. అలాగే మోకాళ్ళు నొప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏమండి, ఆతుకప్పూరం అలాగే ఆవాలు రెండూ కలిపి వేడి చేసి మోకాళ్ళకి రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. బీపీని కంట్రోల్ చేస్తుందట. ఇలాగ ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ పరలోక రాజ్యము దేనికి పోల్చబడిందంటే ఆవగింజకు పోల్చబడింది. ఈ ఆవగింజకు పోల్చబడిన విధానాన్ని మనం చూస్తే అది విత్తనములన్నిటిలో కూడా చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటికంటే అది పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును అని చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఆవ చెట్టు చూసారా? ఆవ మొక్క చూసారా? ఆవ మొక్క ఎప్పుడైనా చూసారా? చూడలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చెట్టు అంటున్నాడు. ఆవ చెట్టు కాదు, ఆవ మొక్క. అంటే ఇక్కడ పరలోకాన్ని దేనితో పోల్చాడంటే ఆవ మొక్కతో పోల్చాడు, ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ అంటే విశ్వాసము. విశ్వాసముతో మన జీవితాన్ని గడుపునట్లయితే మనము పరలోకానికి హక్కుదారులం అవుతాము అనటానికి ఒక సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆవగింజ ఎవరు పెద్ద లెక్క పెట్టరు. ఇదే అవసరానికి వాడుకుంటారు తప్ప దాన్ని ఎక్కువగా ఉపయోగించరు. ఎప్పుడు ఉపయోగిస్తారు? పోపులు వేసేటప్పుడు ఉపయోగిస్తారు, పచ్చళ్ళలో ఉపయోగిస్తారు. అప్పుడే దాన్ని ఉపయోగిస్తారు. మళ్ళీ మిగిలిన టైంలో దాన్ని ఉపయోగించరు. అలాగే పరలోకము కూడా లోకములో ఉన్న ప్రజలు ఎలాగనుకుంటున్నారంటే కొంతమంది పరలోకం లేదు అంటున్నారు, కొంతమంది నరకం లేదంటున్నారు, కొంతమంది దేవుడే లేడు అంటున్నారు. కొంతమంది ఈరోజు లోకములో యేసయ్య ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు, లెక్కలేని వాడిగా ఉన్నాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుతుంది అని చెప్పాడు బైబిల్లో. ఈ లోకంలో యేసయ్య తృణీకరింపబడిన వాడు అయినప్పటికీ ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని పిల్లలు ఇక్కడ మనం చూసినప్పుడు అది చిన్న మొక్కే కానీ పెరిగినప్పుడంట అది కూర మొక్కలన్నిటికంటే పెద్దగా ఉంటుందంట.
దాని కొమ్మల మీద ఎవరుంటారట? ఆకాశ పక్షులు నివాసం చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యం అంటే భక్తులైన వారికి సాదృశ్యం. పరలోకంలో ఎవరు ఉంటారు అంటే భక్తులే ఉంటారు, పరిశుద్ధులే ఉంటారు. కాబట్టి పిల్లరా, పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చబడినప్పుడు పక్షులు ఎవరికి పోల్చబడ్డాయి అంటే భక్తులైన వారికి పోల్చబడ్డాయి, లేక లోకంలో ఉన్న భక్తులందరికీ కూడా పోల్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చివరికి ఎక్కడ రావాలి అంటే ఆవ చెట్టు దగ్గరికే రావాలి. రక్షణ ఎవరి దగ్గర ఉంది? ఆవ చెట్టు దగ్గరే ఉంది. నివాసం ఎక్కడుంది? ఆవ చెట్టు దగ్గరే ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏ నామములో రక్షణ లేదు, ఈ నామమందే రక్షణ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఏ నామములో రక్షణ లేదు? ఈ నామం అంటే ఏ నామము? యేసుక్రీస్తు ప్రభు అనే ఆవగింజలాంటి నామము. ఆవగింజ ఎలాగైతే విలువలేని దానిగాను ఎన్నిక లేని దానిగా ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే విలువలేని వారిగా ఉన్నారు. అందుకని యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. ఒక ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు గురించి ఒక ప్రవచనం చెప్పాడు. 53వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. ఆవగింజను ఎలాగైతే ఎన్నిక లేకుండా మనం చూస్తున్నామో, యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా లోకము ఎన్నిక లేని వారిగా చేస్తుంది. ఈరోజు మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు ఆయన ఎలా ఉన్నాడట? లేత మొక్క వలె ఉన్నాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎలా ఉంటుంది? బలంగా ఉంటుందా? బలంగా ఉండదు. అది వాడిపోయి ఉంటుంది. ఏమండి, నీరున్న భూమిలో ఉన్న మొక్క ఎలా ఉంటుంది? సొగసుగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. కానీ నీరు లేని భూమి, ఎండిపోయిన భూమిలో ఉన్న మొక్క ఎలా ఉంటుంది? తెల్లబారిపోద్ది కదా, వాడిపోద్ది, నిగనిగలాడదు, సొగసుగా ఉండదు. దేవుని బిడ్డలారా, మన పాపములు, మన అపరాధములు, మన దోషములు ఆయనను ఎలాగ చేశాయంటే వాడిపోయేటట్లుగా చేశాయి. ఎలా చేశాయి? వాడిపోయేటట్లుగా చేశాయి. ఇంకా మనం చూసినట్లయితే ఆయన స్వరూపం ఎలా ఉందట? సొగసు లేకుండా పోయిందట. ఆయన స్వరూపము సొగసు లేకుండా పోయింది. అతడు తృణీకరింపబడిన వాడాయను అని చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, లోకములో ఎవరైతే ఆయనను తృణీకరించే వారిగా ఉన్నారో, తృణీకరింపబడిన వారందరికీ కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. పక్షులు చెట్టు మీదకి చేరటానికి కారణం ఏంటంటే, పక్షులకు ఆశ్రయము చెట్టే. పక్షులు పచ్చగా ఉన్న చెట్టు మీద గూడు కట్టుకుంటాయా? ఎండిపోయిన చెట్టు మీద గూడు కట్టుకుంటాయా? అంతేనా? ఎందుకు అంటే పక్షులకు ఏం కావాలి? నీడ కావాలి. పక్షులకు ఏం కావాలి? గాలి వేయాలి. పక్షులకు చల్లదనం ఉండాలి.
మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, కట్టుకున్న ఇల్లు ఎలా ఉండాలి? చల్లగా ఉండాలని కోరుకుంటాం. అంతేనే పూర్వకాలంలో ఏం వేసేవారు? సరంబిలు వేసేవారు. ఏమండి? తర్వాత పెంకులు చల్లగా ఉండే పెంకులు వేసుకునేవారు. ఇప్పుడు తర్వాత స్లాబ్లు వచ్చాయి. స్లాబ్లు వచ్చిన తర్వాత ఏసీలు వచ్చాయి కనుక మనం ఏదో గడిపేస్తున్నాం మన జీవితాలు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు, ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. ఇక మనం చూసినట్లయితే మనుషులందరి చేత విసర్జింపబడిన వాడిగా ఉన్నాడు. ఆయన మనుషులందరూ కూడా ఆయన విసర్జించారు. ఈయన మా దేవుడు కాదు, మాకు సంబంధించిన వాడు కాదు, ఈయన మాకు ఆయనకి సంబంధం లేదు అని లోకమంతా ఆయనను తృణీకరిస్తున్నారు. లోకమంతా ఆయన వెలివేస్తూ ఉన్నారు. కానీ పిల్లరా, లోకమంతా వెలివేసిన చివరికి ఎక్కడికి వస్తే మోక్షం దొరుకుతుంది అంటే ప్రభువైన యేసు దగ్గరికి వస్తేనే మోక్షం దొరుకుతుంది. అందుచేతనే పరలోక రాజ్యం దేంతో పోల్చబడింది అంటే ఆవగింజతో పోల్చబడింది. ఆవగింజ అది నేలలో నాటినప్పుడు అది అన్ని మొక్కల కంటే పెద్దగా పెరుగుతుందంట. హల్లెలూయా. ఈ మాటకి అర్థమేంటో తెలుసా? యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా. ఏమండి? అది చిన్నగా కనిపించవచ్చు, అది ఎన్నిక లేనిదిగా కనిపించవచ్చు, అది తృణీకరింపబడినదిగా కనిపించవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క నామము, యేసు ప్రభు కొమ్మ అంటే ఆయన నామము. ఆయన నామములో మనం చేరాము, ఆయన నామములో మనము కలిసి ఉన్నాము. ఇప్పుడు మనం అందరము కూడా ఏ నామములో ప్రార్థన చేస్తున్నాము? యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం. అంటే మన పక్షులమైన మనము ఎక్కడ ఆలాము అంటే యేసు అనే మరి ఆ కొమ్మ మీద ఆలాము. అంటే యేసు అనగా రక్షకుడు అని అర్థం. దేవుని బిడ్డలారా, పాపులమైన మనకు ఆశ్రయదుర్గము, ఆశ్రయము కలిగించేది ఆవగింజ అనబడిన యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రయోజనకరం. ఆవ నూనె ప్రయోజనకరం. జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి ఆవ నూనె రాసుకుంటే జుట్టు పెరుగుతుందట. వింటున్నావా ఇందిరా? జుట్టు ఊడిపోతే జుట్టు పెరుగుతుందట. కాబట్టి పిల్లరా, చాలా ఔషధంతో కూడిన మొక్కది. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందరికీ అయిన రక్షకుడు, అందరికీ అయిన వైద్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే పరలోకము సాదృశ్యం గురించి మనం చూస్తే అది పొలానికి పోల్చబడినట్లుగా చూచాము. రెండవది ఆవగింజకు పోల్చబడినట్లుగా మనం చూచాము. మూడవదిగా మనం చూస్తే 33వ వచనం కూడా మనం చదువుదాం. ఇక్కడ మూడవ పోలిక, ఒక పోలిక ఉంది చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యము దేంతో పోల్చబడిందంటే పొల్లని పిండితో పోల్చబడింది. చెప్పండి, దేంతో పోల్చబడింది? పొల్లని పిండి. దేవుని బిడ్డలు, పొల్లని పిండి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. చెప్పండి, పరలోకంలో ఏమున్నది? పాపం అనేదే లేదు. భూలోకంలో పాపం ఉందేమో కానీ పరలోకములు ఏమి లేదు, పాపానికి చోటు లేదు. పాపం చేసేవాళ్ళే అక్కడ ఉండరు. పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే పరిశుద్ధులే ఉంటారు, పరిశుద్ధ జనాంగం ఉంటారు, పరిశుద్ధ భక్తులు ఉంటారు, పరిశుద్ధ దూతలు ఉంటారు. అందుకనే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, పరలోక రాజ్యములో గురించి యెషయా గారు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఆయనకి కనిపించింది ఏంటి అంటే ధవళ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడట. కోట్లాది దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఎలాగని ఆరాధిస్తున్నారు?
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధుడు. అందుకనే భూలోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు శాస్త్రులు, పరిచయులు ఆయన మీద నేరం మోపడానికి ప్రయత్నం చేసేవారు, నింద మోపడానికి ప్రయత్నం చేసేవారు. ఏమండి, ఏదో నింద వెయ్యాలని చూసేవారు. అందుచేత యేసు ప్రభువారు శాస్త్రుల దగ్గర, పరిశుద్ధుల దగ్గర ఏమని ఛాలెంజ్ చేసేవాడో తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడో రండి అనేవారు. ఈ మాట నేను అనగలరా? ఈ మాట మీరు అనగలరా? ఈ మాట ఎవరైనా అనగలరా? మాట్లాడతలేదు ఎవరు. ఏమండి, భూమి మీద పుట్టినవాడు ఎవడైనా నాలో పాపము లేదు అనేవాడు ఎవడో లేడు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే కదా. చెప్పండి, అందరూ పాపం చేసిన వాళ్ళే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మానవులందరూ పాపులే. ఏ పాపులు అంటే, ఒకటి జన్మలో పాపం ఉంది, 2 కర్మలో పాపం ఉంది. కానీ నా యేసులో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన చూపులో పాపము లేదు, ఆలోచనలో పాపము లేదు, నడవడికలో పాపము లేదు, ఆయన తలంపులలో పాపము లేదు. దేవుని బిడ్డలారా, ఆయన అడుగులలో పాపము లేదు, ఆయన పడకలో పాపము లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుకనే దేవదూతలు యేసుప్రభు పుట్టినప్పుడు ఆయన ఆ గాన ప్రతిగానాలు చేశారట. ఏమని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాకని గాన ప్రతిగానాలు చేసేవారు. దేవుని బిడ్డలారా, పరలోకం ఎలాంటిది అంటే పులియని పిండి లాంటిది. చెప్పండి, పరలోకం ఎలాంటిది? పులియని పిండి లాంటిది. అయితే ఇప్పుడు పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? పులియని పిండి లాంటిగా ఉంటేనే వెళ్ళగలరు. పులిసిన పిండిగా ఉన్నవాళ్ళు ఎవరు వెళ్ళలేరు. పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం, దుష్టత్వానికి సాదృశ్యం, అవివేకానికి సాదృశ్యం, మూర్ఖత్వానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, పులిసిన పిండితో ఉన్న ఏ వ్యక్తి అయినా, పాస్టర్ అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఎవరిలో పులుపు ఉన్నదో వారు పరలోకానికి వెళ్ళరు. అందుకని పేతురు గారు ఆయన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. మొదటి పేతురు రాసిన పత్రికలో పేతురు గారు చెప్పిన ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చదువుదే, దేవుని బిడ్డలు ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూసారా, పేతురు గారితో దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా. అంటే ఆయనలో ఏ అపవిత్రమైన తలంపులు లేవు, పరిశుద్ధుడు. అందుచేత పిల్లరా, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. చదవండి సారి. కాగా చూడండి, మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కాగా మీరు విధేయులకు పిల్లలై అంటే పిల్లలు గమనించండి, పరిశుద్ధుడైన వాడు ఏం కలిగి ఉంటారు అంటే విధేయత కలిగి ఉంటారు. చెప్పండి, విధేయత కలిగి ఉంటారు. పరిశుద్ధత లేనివారు విధేయత కలిగి ఉండరు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రికి ఆయన ఏమై ఉన్నాడు? విధేయుడై ఉన్నాడు. ఏమండి, పరలోకంలో తండ్రికి భూలోకంలో యేసయ్య ఎలా ఉన్నాడు?
విధేయత కలిగి ఉన్నాడు. ఏనాడు కూడా తండ్రిని ఎదిరించలేదు, ఏనాడు కూడా తండ్రి మాటకు ఎదిరించలేదు. ప్రతి విషయంలో కూడా నా తండ్రి పని చెయ్యాలి అనేవాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చాలి అనేవాడు. అందుకని సిలువ వేయక మునుపు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశారు. అంటే శ్రమకు, శోధనకు, శిక్షకు ఆయన తండ్రి మాటకు విధేయత చూపాడు. కనుక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మీరు పూర్వమందు అజ్ఞాన దశలో, తెలిసి తెలియని దశలో, మూర్ఖంగా ఉన్న దశలో మీకుండిన ఆశలు బట్టి అనుసరించక అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి వారికి ఏవో ఆశలు కలుగుతూ ఉంటాయి, ఏవో ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి. ఆ ప్రతి ఆశలు, ప్రతి ఉద్దేశాలను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆశలన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మానవునికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఒకటి ధనాశ, చెప్పండి, ధనాశ. 2 పేరు ప్రఖ్యాతుల ఆశ. 3 స్త్రీ ఆశ. అదే రత్న చెప్పింది ఏమండి? ఏ ఆశ? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 మానవుడికి ఉన్నాయి. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. శరీరాశ, నేత్రాశ. శరీరం సుఖం కోరుకుంటుంది, నేత్రాలు చూసిన ప్రతీది కూడా కావాలంటుంది కదా. 3వది జీవపు డంబం. ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే పొగడతో కోరుకుంటుంది. చెప్పడు, ఏం కోరుకుంటుంది? నేను చిన్న పాట పాడాను అనుకోండి, కిందకి దిగిన తర్వాత సుదీప, నేను బాగా పాడానా? నా పాట బాగుందా? చాలా బాగుంది తాత అనేటప్పటికి నేను ఇలాగ పొంగిపోతాను. ఎందుకంటే పొగడ్త కావాలి ఈ శరీరానికి. దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఈ 3 లేవు. యేసయ్యలో ఈ 3 లేవు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, మీరు పొగిడింపు ఆశించినట్లయితే మీకు శ్రమ అన్నాడు. ఏంటండి? మీరు పొగిడింపు ఆశించినట్లయితే దేనికి మనం పొగిడింపు కోరుకోకూడదు. నన్ను పొగడాలి, నా పేరు తెచ్చుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి అని అనుకోకూడదు. ఒక విషయం చెప్పమంటారా? శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి మనకి? మేరీ, శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? మన బాడీలో ముఖ్యమైన అవయవాలు చెప్పు. నా తలకాయ 4 ఉన్నాయా? ఏంటి 4 ఏంటి? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, అంతేనా? కడుపు, అదే ముఖ్యమైన అవయవాలు. ఏంటంటే కళ్ళు, నోరు, చెవి, కాళ్ళు, చేతులు, తర్వాత గుండె. ఏమండి? మనం వాస్తవానికి ఎవరిని పొగుడుతాం? మనం కళ్ళును పొగుడుతాం కదా. చెప్పండి, కళ్ళును, ఆ కుర్రోడు కళ్ళు బాగున్నాయి అంటాం, లేదు పెదాలు బాగున్నాయి అంటాం, లేదు చేతులు కాళ్ళు చాలా బాగున్నాయి అంటాం. కానీ గుండెను పొగుడుతారు ఎవరన్నా? గుండెను ఎవరు పొగడు. కానీ గుండె నన్ను పొగడాలని కోరుకోదు. కానీ దేవుడు మానవుడి కొరకు పని చేయడానికి పెట్టాడు కనుక దేవుడు అప్పగించిన పని చేస్తా తప్ప నన్ను పొగుడుతారు, నన్ను పొగుడుతలేదు, కాళ్ళు పొగుడుతున్నారు, చేతులు పొగుడుతున్నారు, కళ్ళు పొగుడుతున్నారు, బొక్కలు పొగుడుతున్నారు, పెదాలు పొగుడుతున్నారు, ఆఖరికి జుట్టును కూడా పొగుడుతున్నారు. నేను రాత్రులు పగలు నిద్రపోకుండా పని చేస్తున్నాను, కనీసం గుండె నన్ను పొగుడుతలేదు అని పని చేయడం మానేసింది అనుకోండి, విజయరత్న గారు ఏమైపోతాం మనం? రేపు పొద్దురికి ఉత్తరాన గొయ్యి తీసేలు, అంతేనా? చెప్పండి.
మనం దేవుని మందిరంలో కూడా మెప్పు కోరకూడదు. మనం ఏది చేసినా దేవునికే మహిమ కావాలి తప్ప మెప్పు కోరకూడదు. కనుక పరలోకం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. మనము కూడా పరిశుద్ధమైన వారిగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం. మనలో ఏమాత్రం కూడా పులిపిండి అనేది ఉండకూడదు. 2 పోలికలు చెప్పాను. ఒకటి ఆవగింజ పోలిక, 2 చెప్పండి, పులి అని పిండి పోలిక. పరలోకము పరిశుద్ధమైనది. పరలోకంలో పాపానికి చోటు లేదు. అలాగే మనలో కూడా పాపానికి చోటు లేకపోతే దేవునితో కలిసి ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.